యాక్చువల్‌గా శ్రీనివాస టైల్స్ రావడానికి కారణం ఏంటంటే, మేము హౌస్ తీసుకొని 6 మంత్స్ అవుతుంది. ఈ టైల్స్ చేయిద్దామని చెప్పి పాస్ట్ 6 మంత్స్ నుండి మనం వెయిట్ చేస్తున్నాం. సో, వెయిటింగ్ ఎవర్ ఏదైతే ఉందో అది ఈ రోజుకొచ్చింది. సో, మార్కెట్‌లో చాలా షాప్స్ విజిట్ చేసాం గానీ, మనకు నచ్చింది ఎక్కడా దొరకలేదు. ప్రైస్ అనేది సెకండరీ. బట్ మనకు ముందు నచ్చాలి. సో, ఆ నచ్చేది ఏదైతే ఉందో అది శ్రీనివాస్ టైల్స్‌లో ఉంటదని మనం గాజువాక్ విజిట్ చేయడం జరిగింది. గాజువాక్ విజిట్ చేసి టైల్స్ చూసాక ఆ ఇచ్చిన ప్రైస్‌కి మనకు మాట్లాడే అవకాశం లేకుండా, ఆ ప్రైజెస్ చూడగానే మనకి ఎటువంటి డిఫరెన్షియేషన్ అనేది చాలా ఎక్కువగా కనిపించింది. అంటే ఈవెన్ ఒక 1 మంత్ సాలరీ పే చేసి ఎంత డిఫరెన్స్ అయితే ఉంటదో, ఆ డిఫరెన్స్ అనేది ఈ శ్రీనివాస్ టైల్స్‌కొచ్చాక మేము చూసాము. ఆయన ఇచ్చే ఇన్వాయిస్‌లో చూసిన తర్వాత అయితే మనకి ఇంకేమైనా మాట్లాడే అవకాశం ఇంక మనకు కనిపించలేదు. మొత్తం ఆయనే చేసేసారు. సో, ఆయనకిచ్చే రెస్పెక్ట్ ఏదైతే ఉందో అది మాకు బాగా నచ్చింది. వచ్చిన తర్వాత ఆయన ఇచ్చే ఫీడ్‌బ్యాక్ గాని, టైల్స్ మీద ఇచ్చే ఎక్స్‌ప్లనేషన్స్ గాని, సో, ఇదేసుకుంటే ఎలా ఉంటది, ఇదేసుకుంటే ఎలా ఉంటది, వెంటిలేషన్‌కి ఏదో ఉపయోగపడుతది, ప్రతీది కూడా మనకది చెప్పారు. సో, ఎవరైనా అమ్ముతారు గానీ దాన్ని ఎక్స్‌పీరియన్స్ చేసి దానికోసం పర్ఫెక్ట్‌గా చెప్పే పర్సన్స్ కొంతమంది కావాలి. అలాగైతేనే దానికి లుక్ అనేది ఆబ్వియస్‌గా బయటికి తెలుస్తుంది. జనాల్లోకి కూడా ఎళ్తుంది. అదనేది మనకి ఇతని ద్వారా తెలిసింది కాబట్టి, ఇతని ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్‌గా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇలాగే ప్రతి ఒక్కరు వచ్చి ఆయన్ని సపోర్ట్ చేసి ఈ బిజినెస్‌ని అంచెలంచెగా ఎదగాలని మరి ఆ దేవుడిని, ఈ మా ఇన్‌స్టా ఫ్యామిలీని మరియు మా పెద్దలందరిని కోరుకుంటున్నాను. థాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ రివ్యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ రియల్లీ చాలా చాలా బాగుంది.